హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్కిల్ గర్ల్ వ్లాగ్స్. ఇవాళ మీకు నేను మా గార్డెనింగ్ మేకోవర్ ఎలా చేశానో చూపిస్తానండి. ఎన్నో రోజుల నుంచి నేను మా గార్డెనింగ్ మేకోవర్ చేద్దామని అనుకుంటున్నానండి, బట్ టైం సెట్ అవ్వలేదు అండ్ నాకు ఇప్పటికే కుదిరిందనమాట. సో అంతకుముందు నేను గార్డెనింగ్ వీడియో ఆల్రెడీ పెట్టున్నానండి. ఫస్ట్ వీడియో ఆన్ గార్డెనింగ్ అని అండ్ హార్వెస్టింగ్ గార్డెనింగ్ అని. ఆ తర్వాత నా ఛానల్లో అయితే ఇంతవరకు గార్డెనింగ్ అనేది నేను చూపించలేదు. సో అందుకని చెప్పి ఫస్ట్ ఒకసారి నేను మేకఓవర్ చేసుకుని బాగా డెకరేట్ చేసుకున్నాక మళ్ళీ గార్డెనింగ్ మీద వీడియోస్ తీద్దాము అనుకున్నాను. సో మేకఓవర్ కోసం అనేది నేను ఇట్లా మా దగ్గర ఉన్న వాటితోనే నేను మేకఓవర్కి స్టార్ట్ చేసుకున్నానండి. అంతకుముందు మా గార్డెనింగ్ అనేది ఎలా ఉండేదని చిన్నగా బ్రీఫ్గా మీకు ఫొటోస్ పిక్ చేస్తున్నాను, చూడండి ఒకసారి. ఇట్లా గజిబిజిగా ఉండేవన్నీ స్టోన్స్ అని అవి ఇవి ఏవి మేము ప్రాపర్గా సర్దుకోలేదనమాట. సో గార్డెనింగ్ అనేది కూడా స్టార్ట్ చేసి కొంచెం రీసెంట్గానే స్టార్ట్ చేసామండి. అరౌండ్ 1 year అవుతుంది అంతే. అంతకుముందు ఇవి అంత ప్రాపర్గా ఉండేవి కాదండి. సో మాకు ఉన్న దాంట్లో వరకు ఇప్పుడు ప్రస్తుతానికి రాళ్ళు అవన్నీ మేము ఇట్లా అరేంజ్ చేసుకున్నాము. సో ఈ కొండరాళ్ళు అనేవి కూడా ఇదివరకు లేవండి. సో ఇదివరకు అంచుల్ని పడేసేవాళ్ళం అనమాట ఎక్కువైపోయి. సో దొరికినంత వరకు తీసుకొచ్చి ఇట్లా మేము అటు ఇటు ఒక వాక్వేలోగా పెట్టుకున్నాము. అండ్ ఇవి చాలా పెద్దవి రాళ్ళండి. ఇవి చాలా బరువు ఉంటాయి అన్నమాట. కొండరాళ్ళు అనేవి చాలా బరువు ఉంటాయి. ఇవి జనరల్గా ఏంటంటే పాతకాలంలో మనం ఈ రాళ్ళతో ఏం చేసాము అలా అంటే జస్ట్ వీటిని వాల్స్ లాగా కట్టేవారండి. సో ఇవి చాలా స్ట్రాంగ్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడంటే ఇటుక రాళ్ళు హాలో బ్రిక్స్ అనేవి వచ్చాయి కదా, బట్ ఇదివరకు ఈ కొండరాళ్ళు అనేవి యూజ్ చేస్తూ ఉండేవాళ్ళమండి. సో ఈ కొండరాళ్ళు అనేవి మా ప్లాట్లో ఉన్నాయన్నమాట. మేము హద్దులకి అట్లా వేసుకునే వాళ్ళం. సో అవి ఏంటంటే ఇప్పుడు నేను ఇట్లా ప్రాపర్గా అరేంజ్ చేసుకుని ఇట్లా యూజ్ చేసుకుంటున్నానండి. ఇట్లా మీకు కదా దగ్గర లేకపోయినా పర్వాలేదు, మీ దగ్గర హాలో బ్రిక్స్ ఉన్నా ఇట్లా అరేంజ్ చేసుకోవచ్చు. అండ్ పెద్ద పెద్ద హాలో బ్రిక్స్ ఉంటాయి కదా, అట్లా ఉన్నా అరేంజ్ చేసుకోవచ్చు. సో నా దగ్గర ఇదివరకు చాలా వీడియోస్లో చెప్పున్నానండి, నా దగ్గర పెయింటింగ్స్ అనేవి చాలా ఉన్నాయి, బాటిల్స్ అనేవి. దాని గురించి నేను చాలా వీడియోస్లో డిస్కస్ చేసి ఉన్నాను. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. అండ్ చాలా డిఐవైస్ పెట్టున్నాను ఈ పెయింటింగ్ మీద. అండ్ చాలా క్రాఫ్ట్స్ చేశాను, డిఐవైస్ చేశాను, మేకవర్స్ చేసున్నాను. అండ్ ఒకసారి నా ఛానల్ విజిట్ చేయండి ఎవరన్నా చూడకపోయి ఉంటే ఇంతవరకు. అండ్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. నోటిఫికేషన్ కూడా రావాలి అంటే బెల్ కూడా నొక్కండి. అండ్ ఏమైనా కామెంట్స్ ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ కూడా చేయండి. నేను వీలైనంత వరకు మీకు డౌట్స్ అనేవి క్లారిఫై చేస్తాను. అండ్ ఇక్కడ ఏంటంటే 1 by 1 స్టోన్కి నేను కలర్ అనేది వేద్దాం అనుకున్నానండి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ నేను ఏంటంటే బ్రైట్ కలర్స్ చూస్ చేస్తున్నానండి. అండ్ మీకు చాలాసార్లు చెప్పున్నాను చాలా వీడియోస్లో. అండ్ ఎప్పుడైనా మనం డెకరేట్ చేసుకునేటప్పుడు బ్రైట్ కలర్స్ యూస్ చేయడం వల్ల ఏంటంటే మనకి బాగా లుక్ అనేది ఎలివేట్ అవుతుంది అనమాట ఆ ప్లేస్ అనేది. సో ఇక్కడ నేను డార్క్ ఎల్లో, స్కై బ్లూ అండ్ డార్క్ మెరూన్ ఇలాంటి కలర్స్ అనేవి చూస్ చేసుకున్నాను. సో వాటిని ఏంటంటే ఆల్టర్నేట్గా స్టోన్స్కి అనేవి వేసుకుంటూ వెళ్తున్నానండి. ఫస్ట్ ఒక కలర్ వేసుకుంటూ వెళ్ళాను అండ్ ఆఫ్టర్వర్డ్స్ ఇంకో కలర్ వేస్తూ వెళ్ళాను. అండ్ కలర్ వేసే ముందు మనం జనరల్గా ఇవి పెయింట్స్ అనేవి నేను ఎమల్షన్స్ యూస్ చేస్తున్నాను. అండ్ ఇవి ఇండోర్ ఎమల్షన్స్ అండి, అవుట్డోర్ ఎమల్షన్స్ కాదు. బట్ ఇండోర్ ఎమల్షన్స్ అయినా పర్వాలేదు, మనం యూస్ చేసుకోవచ్చు అని. బట్ ఏంటంటే ఇవి ఎమల్షన్స్ యూస్ చేసుకున్నప్పుడు జనరల్గా మనం వాటర్ అనేది యూస్ చేయం కదా, డైరెక్ట్గా మనం వాల్స్కి వేసుకుంటూ ఉంటాము. బట్ ఇక్కడ ఏంటంటే నేను వాటర్ అనేది ఫస్ట్ క్లీన్ చేసుకుని రాళ్ళు కూడా మంచిగా క్లీన్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలండి. ముందుగా ఆ మట్టి ఏం ఉండకూడదు అనమాట. మట్టి మీద మనం పెయింటింగ్ అనేది వేస్తే ఆ పెయింట్ అనేది పట్టుకోదండి, తర్వాత ఎప్పుడైనా సరే ఊడిపోతుంది. సో ఏంటంటే మనం ఫస్ట్ స్టోన్స్ అనేవి నీట్గా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాతే మనం పెయింటింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఒక మోర్ ఓవర్ మెయిన్ పార్ట్ ఏంటంటే ప్రతి స్టోన్కి వేసుకునేటప్పుడు ఏంటంటే మీరు తడుపుకుని వేసుకోండి. ఎందుకంటే ఇక్కడ స్టోన్ అనేది ఈవెన్గా లేదు, అంటే స్మూత్గా లేదు, గజిబిజిగా ఉంది. అండ్ గ్రూవ్స్ అనేవి గుంటలు అనేవి ఉన్నాయి. సో మనకి పెయింటింగ్ అనేది ఇలా వాటర్ తడుపుకోకుండా వేయటం వల్ల ఏంటంటే వెంటనే అవ్వదండి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే వేయటానికి చాలా టైం పడుతుంది. పెయింట్ అనేది మనకి ఫ్రీగా వెళ్ళిపోవాలి రాళ్ళల్లోకి అంటే మాత్రం మీరు వాటర్తో తడుపుకుని పెయింటింగ్ అనేది వేసుకోండి. చూసారు కదా, ఇప్పుడు నేను ఒక్కసారి తడిపి ఆ పెయింటింగ్ అనేది అప్లై చేయంగానే వెంటనే స్ప్రెడ్ అయిపోతుంది రాయికి.
సో అది అడ్వాంటేజ్ అనమాట. అండ్ ఈజీగా అయిపోతుంది. బెస్ట్ టిప్ అండి ఇది, మెయిన్ టిప్ అనమాట పెయింటింగ్ వేసేటప్పుడు. ఇప్పుడు యూజ్ చేస్తున్న పెయింటింగ్ ఎమల్షన్స్ కాబట్టి మనకి త్వరగానే క్విక్ డ్రై అయిపోతుందని మనం ఎక్కువగా వెయిట్ చేయాల్సిన అవసరం లేదనమాట. సో ఇవి మనకి చాలా సంవత్సరాల పాటు మనకి పెయింటింగ్ అనేది ఉండిపోతుందండి. కాకపోతే బ్రైట్ కలర్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం ఫేడ్ అనేది అవుతూ ఉంటుంది. బట్ ఇక్కడ గార్డెనింగ్లో కాబట్టి మనకి నీడ అటు ఇటు వస్తుంది కాబట్టి మనకి ఫేడ్ అవుట్ కూడా ఎక్కువ అవ్వదండి. సో అందుకని చెప్పి నేను ఈ కలర్స్ చూస్ చేసుకున్నాను. బట్ మీకు ఓపెన్ ప్లేస్ బాగా ఎక్కువ ఉండుంటే మాత్రం కొంచెం మరీ బ్రైట్ కాకుండా కొంచెం మీడియం కలర్స్ యూజ్ చేసుకోండి. సో ఫేడ్ అయినా మీకు అంత డిఫరెన్స్ అనేది ఉండదన్నమాట. సో ఇక్కడ చూసారు కదండి, నేను 1 కలర్ వేసినప్పుడల్లా ఒక్కొక్క వీడియో తీస్తున్నాను, ఎలా ఉంది అని చెక్ చేసుకుంటున్నాను అనమాట. సో నేను ఆల్మోస్ట్ నా దగ్గర ఉన్న పెయింటింగ్స్ అన్నీ యూజ్ చేస్తున్నానండి ఇక్కడ. అండ్ ఇంకా దీని మీద డిజైనింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఆర్ట్స్ అనేవి కొంచెం స్పాట్స్ లాగా వేరే వేరే కలర్స్ కూడా యాడ్ చేసుకుంటూ స్టోన్ మీద డిజైనింగ్ కూడా పెయింటింగ్ వచ్చిన వాళ్ళు ఇంకా వేసుకుంటూ వెళ్ళచ్చు, ఇంకా బాగుంటుంది చూడటానికి. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ రాయి తడిపి వేస్తున్నాం కదండి, దానివల్ల యూజ్ ఏంటంటే మెయిన్ ఇంకోటి పెయింట్ అనేది ఎక్కువ కన్జ్యూమ్ అవ్వదండి, అంటే ఎక్కువ వాడాల్సిన అవసరం లేదనమాట. అదే డ్రై రాయి మీద వేయటం వల్ల ఏంటంటే పెయింటింగ్ కూడా ఎక్కువగా పడుతుందన్నమాట. మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ అండి ఇది, ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఇది వరకు నేను అన్బాక్సింగ్ డ్రిప్పింగ్ సిస్టమ్ వీడియో చూపించున్నాను కదండి. సో అది ఫిట్టింగ్ ఎలా చేయాలో మీకు గార్డెనింగ్లో ఇంతవరకు నేను చూపించలేదు. సో ఎందుకు డిలే చేశానంటే దీనికోసమే అండి. ఈ కలరింగ్ అనేది అయ్యాక నేను డ్రిప్పింగ్ సిస్టమ్ ఫిట్ చేసుకుందాము, మళ్ళీ స్టోన్స్ అటు ఇటు అయితే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి నేను లేట్ చేశాను అనమాట. సో ఈ వీడియో పెట్టేటప్పటికి నా డ్రిప్పింగ్ సిస్టమ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. సో నెక్స్ట్ వచ్చే వీడియో డ్రిప్పింగ్ సిస్టమ్ ఎలా ఫిట్ చేసుకోవాలి, అండ్ వాటర్ సిస్టమ్ మనం ఎట్లా పెట్టుకోవాలి, అండ్ వాటర్ కన్జంప్షన్ కూడా మనం ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, సేవ్ చేసుకోవాలి, అండ్ వెకేషన్లో ఉన్న వాళ్ళకి ఎప్పుడన్నా మొక్కలకి ప్రాబ్లం అవ్వకుండా వాటరింగ్ కంటిన్యూస్గా ఎట్లా ఇవ్వాలి, అండ్ దీని గురించి చాలా డీటెయిల్స్ చెప్పబోతున్నానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం నెక్స్ట్ వీడియో కంపల్సరీగా ఫాలో అవ్వండి. అండ్ మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. అండ్ ఈ డ్రిప్పింగ్ సిస్టమ్కి వేరే వాళ్ళు బయట నుంచి మనకి ఫిట్ చేయడానికి అవసరం లేదండి, ఇంట్లోనే మనమే డ్రిప్పింగ్ సిస్టమ్ అనేది ఫిట్ చేసుకోవచ్చు. అండ్ ఈజీగా మన టైం అనేది సేవ్ చేసుకోవచ్చు. అండ్ మనం దీంట్లో ఏంటంటే ట్యాప్ ఆన్ చేస్తే సరిపోతుందండి. కంప్లీట్గా గార్డెనింగ్ అనేది దానికే వాటరింగ్ అనేది ఇచ్చుకునేటట్టుగా మనం డ్రిప్పింగ్ సిస్టమ్ పెట్టబోతున్నామండి. సో నెక్స్ట్ వచ్చే వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. నేను ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే మీరే అర్థం చేసుకోవచ్చు. అండ్ చూస్తున్నారు కదండి ఇవాళ ఈ వీడియోని. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా మీ గార్డెనింగ్లో ఇట్లా డెకరేట్ చేసుకోండి, కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. అండ్ చాలా తక్కువ కాస్ట్తోనే కంప్లీట్ అయిపోతుంది కదా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ నా ఛానల్లో DIYs నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కూడా చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.